తప్పు చేయలేదు గాని బాధ అనుభవిస్తుంది. పోనీ ధైర్యంగా నిలబడదామంటే ఆ ధైర్యం ఇచ్చిన వాళ్ళే ఆ బాధ కారణం అయ్యారు. నలుగురికి తెలిస్తే నవ్వుకోరా, 10 మంది చూస్తే పరువు పోదా అని ఎలా అయినా కలిసి ఉండాలని ఎంత దిగజారి అడుక్కున్నానో నాకు మాత్రమే తెలుసు. కోపాన్ని భరించొచ్చు, కానీ అర్థం లేకుండా కోప్పడితే భరించడం కష్టం. తప్పుని తప్పని చెప్తే ఓకే, కానీ చేసిన ప్రతిదీ తప్పంటే తట్టుకోవడం ఎలా? తక్కువ చేసి మాట్లాడినా సరే అనుకోవచ్చు, కానీ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎలా ప్రవర్తించాలో తెలియని వ్యక్తి అయితే జీవితం నరకం. బాగా కోపం రావడం, గొంతు పగిలేలా గట్టిగా అరవాలనిపించడం, గుండెలో బాధంతా పోయేలా ఏడవాలనిపించడం, అందరినీ వదిలి ఎటైనా దూరంగా వెళ్ళాలనిపించడం. ఆ బాధ భరించేంత వరకు దేవుడు గుర్తురాడు, కానీ ఆ బాధ తెలిసాక దేవుడు తప్ప ఇంకెవ్వరు గుర్తురాడు. మంచి చెప్పినా మంచి చేసినా ఆఖరికి మనమే పిచ్చోళ్ళం. అందుకే ప్రేమించి ఉన్న విలువను కోల్పోవద్దు, ఆధారపడి అస్సలు అలసైపోవద్దు. మ్యాటర్ లోకి వస్తే సూపర్ హిట్ సినిమా అయినా పోనేమో గానీ రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమా అయితే పక్కా చూస్తా. మూవీ సూపర్ అని చెప్పలేను గానీ నాకు చాలా కనెక్ట్ అయింది. లవ్ అనే పేరు చెప్పి గ్రాంటెడ్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది. రియాలిటీలో అమ్మాయిలు పడే పెయిన్ రాహుల్ రవీంద్రన్ గారు మొహమాటం లేకుండా చూపించారు. సో వీలైతే ఒకసారి వెళ్ళి